భీమవరం మండల కేంద్రంలోని గురువారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ భీమవరం మండల అధ్యక్షులు కాలగూర రాజకుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తుంది. ఏ ఒక్క పని మొదలు పెట్టలేదని, ప్రజాపాలన కాదని, ప్రజలను వంచించే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాపాలన అనడం సిగ్గుచేటు అన్నారు. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలలో ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రశ్నిస్తే ప్రత్యక్ష దాడులు దిగడం సమంజసం కాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. రాజకీయంలో హుందాతనం ముఖ్యమని, రెచ్చగొట్టే వ్యవహారం కాదని, హామీలను మర్చిపోయి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజాపాలన ఎట్లా అంటారని ప్రశ్నించారు. లెదర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి 45,000 ఉద్యోగాలు ఇస్తామని యువతలో ఆశ చూపి ఓట్లు దండుకున్నారని మండిపడ్డారు. నరసింగపూర్ ఊర చెరువు మత్తడి నిర్మాణాలు చేస్తామని ఏప్రిల్ నెలలో స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మండల నాయకులు కొబ్బరికాయలు కొట్టి అప్పుడే పూర్తయినట్లు రైతులను భ్రమలో ముంచేశారని, బూరుగుపల్లి నుండి దాంపూర్ వరకు రోడ్ల శంకుస్థాపనకు కొబ్బరికాయలు కొట్టారని, ఇలా మండల కేంద్రంలో శంకుస్థాపనలకు కొబ్బరికాయలు కొట్టడం తప్ప కొంచెం కూడా పని ముందుకు పోయేది లేదని ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకుండా నిరంకుశ నియంత్రిత పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అత్కూరి రాము, మాజీ సర్పంచ్ దాసరి మధుమయ్య, లాజరి మణిదీప్, చిప్ప పురుషోత్తం, వడ్లకొండ పవన్ కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అలా ఏ స్థానికులకు ఉద్యోగాలు కల్పించారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీలు అమలు చేయరు, మరి రైతులను పట్టించుకోరు, చెన్నూరు ప్రాంతం అభివృద్ధిని నోచుకోరు. ఇలాంటి హింసాత్మక ఘటనలు మీ కార్యకర్తలు మీతో రోజులు పెట్టుకొని, ఇవన్నీ చిల్లర రోజులు పెట్టుకొని మీ మీదే మీ కార్యకర్తలు ప్రెస్ మీట్ ఇచ్చి ఇవాళ మా చెన్నూరు ప్రాంతాన్ని ఒక గ్రామం క్రియేట్ చేసి మా ప్రాంతంలో మీరు పనులు చేయకుండా తప్పించుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ చెన్నూరు ప్రాంత ప్రజలు చాలా తెలివికళ్ళు, చాలా తెలివికొచ్చిండ్రు. టీఆర్ఎస్ పార్టీ అయ్యాక స్లోయికి వచ్చిండ్రు. ఇవాళ చెన్నూరు ప్రాంత ప్రజలు మిమ్మల్ని రాజకీయ అయితేనేమో మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి, లేకపోతేనేమో మీరు జీవితంలో రాజకీయ సన్యాసం ఇచ్చి ఈ గడ్డ నుంచి పంపించే రోజులు త్వరలోనే వస్తాయని చెప్పేసి హెచ్చరిస్తూ జై అందరు ఇట్లా పెట్టుంది.